నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఇప్పుడు మనం శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి గారి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన వెంకయ్య స్వామి సమాధి గొలగమూడిలో నిత్య సందర్శనీయం. సమాధి దగ్గరున్న స్వామివారి పాలరాతి విగ్రహం చెంత భక్తులు తమ సమస్యలు విన్నవించినంతనే వాటిని తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. గొలగమూడి గ్రామం భక్తుల రాకతో షిరిడీ వలె రోజు రోజుకి ప్రఖ్యాతి చెందుతోంది. వెంకయ్య స్వామిగా ప్రసిద్ధికెక్కిన వెంకయ్య గారు నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ, పెంచలయ్య నాయుడు దంపతులకు తొలి సంతానంగా జన్మించారు. చిన్నతనం నుంచి పొలం పనులు చేసుకుంటూ ఎక్కువగా అడవుల్లో తిరుగుతూ ఉండేవారు. 7 ఏళ్ల వయసులో ఒకసారి వెంకయ్యకు బాగా జ్వరం వచ్చింది. నిద్రలో బాగా కలవరిస్తుంటే మతి భ్రమణమని భూత వైద్యం చేయించారు. ఆ తరువాత వెంకయ్య ఇంటికి రాకుండా అడవిలో తిరగటం ఎక్కువయ్యింది. బట్టలు పూర్తిగా చిరిగిపోయిన తరువాత ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వచ్చి బట్టలు తీసుకుని పోయేవారు. దేహాభిమానం తక్కువ. ఒక సాధువు వెంకయ్య నాలుక మీద బీజాక్షరాలు రాశాడని, బహుశా అతను షిరిడీ సాయిబాబా అయి ఉండవచ్చని అందరూ అనుకునేవారు. సాయిబాబా నూతిలో తలక్రిందులుగా వేళ్లాడినట్లు వెంకయ్య కూడా బావిలో వేళ్లాడేవారు. తన దగ్గరకు వచ్చిన వారి సమస్యలకు పరిష్కారాలు చెబుతూ తన బొటన వేలిని సిరాలో అద్ది కాగితంపై పెట్టి ఆయన ఇచ్చే వేలిముద్రను తన ఆశీర్వాదంగా భావించమని చెప్పేవారు. ఆ రకంగా వేలిముద్రలు తీసుకున్న వారికి సమస్యలన్నీ తీరుతూ ఉండేవి. వెంకయ్య ఎక్కడ ఉంటే అక్కడ ధ్వని నిరంతరాయంగా వెలుగుతూ ఉండేది. వెంకయ్య స్వామి ఆంధ్రదేశమంతా సంచరించినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల భక్తులు ఆశ్రమాలు స్థాపించి నిత్య పూజలు చేస్తున్నారు. పెన్నబద్వేలు, నాగుల వెల్లటూరు, ఆదూరుపల్లి, చిట్టేపల్లి, ఇనుకుర్తి, పొదలకూరు, డేగపూడిలో వెంకయ్య స్వామి ఆశ్రమాలు ఉన్నాయి. అన్నిటిలోనూ నిత్య ధుని కూడా ఉన్నది. పెన్నబద్వేలు కొండ మీద చిన్న గుడిసెలో దీపం పెట్టి తంబూరా మెటుతూ తత్వాలు పాడుతూ ఉండేవారు వెంకయ్య స్వామి. వెంకయ్య స్వామి చాకలి యోగం, మంగళి యోగం డుబుడుక్ అనేవారు. అంటే చాకలి మన బట్టలకు పట్టిన మురికిని వదలగొడతాడు, మంగలి తలకి పట్టిన భారం వదలగొడతాడు. కనుక వీరు కూడా భగవంతుడితో సమానమని భక్తులు అర్థం చేసుకునేవారు. భక్తులు భిక్షగా ఇచ్చిన ఆహారాన్ని చేతితో తాకి భక్తులకే ఆహారంగా ఇచ్చేవారు వెంకయ్య స్వామి. అందరికీ పెట్టయ్యా, జబ్బులు పోతాయి అనేవారు. స్వామి జనానికి ఇచ్చిన సందేశం ఆకలి కొన్నవారికి అన్నం పెట్టయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్యా అని. తన దగ్గరకు వచ్చిన వారిని దూరం నుంచే వాళ్ల భావాలు గమనించేవారు. చెడు అలవాట్లు గలవారిని కులహీనులని, సత్ప్రవర్తన కలవారిని బ్రాహ్మణులని అనేవారు. మనిషి బుద్ధిని బట్టి కులం గాని జన్మతహా కాదని అందరూ తెలుసుకోవాలని పై మాటలకు సంకేతం. హస్తయోగంతో చాలా జబ్బులు నయం చేసేవారు. అందుకోసం ఆ వచ్చిన వారితో తన కాళ్లకు నూనె రాయించుకునేవారు. వన్నెమ్మ అనే భక్తురాలు తన ఆస్తినంతా స్వామి సేవకే వినియోగించి ఆయన దగ్గరే ఉండిపోయింది. ఆమె జబ్బు నయం చేసి ఆమెను బ్రాహ్మణామే అనేవారు. ఆమె చెవిదుద్దులు దొంగలు ఎత్తికెళ్లగా తనకున్న బంధం పోయింది అన్నది. ఆమెకు మరుజన్మ లేకుండా వెంకయ్య స్వామి అనుగ్రహించారు. స్వామి ఒకేసారి షిరిడీ సాయిలాగా పలుచోట్ల దర్శనమిస్తూ ఉండేవారు. గొడ్డటి శేషయ్య గేదెకు జబ్బు చేసి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన స్వామి వద్దకు వచ్చి అడగ్గా, ఇంటికి పో, అంతా సరి అవుతుంది అన్నారు. శేషయ్య ఇంటికి పోయి చూస్తే గేదె గడ్డి మేస్తూ కనిపించింది. ఒక భక్తుడు వచ్చి తన చిన్న కుమారుని పేరు మీద చీటీ రాసి ఇవ్వండి స్వామి అని అడిగాడు. స్వామివారు చీటీ రాసి ఇచ్చి దానిని తొడ కింద పెట్టుకుని కూర్చున్నారు. భక్తుడు ఇంటికెళ్ళి చూస్తే అదే సమయానికి కొడుకు ఎక్కిన బండి లోయలో పడినా ఆ బాబు క్షేమంగా ఉన్నాడు. వెంకయ్య స్వామిని దర్శించుకున్న ప్రముఖులు ఎక్కిరాల భరద్వాజ, ఋషికేశ్కు చెందిన శ్రీ చిదానంద స్వామి, దేవానంద స్వామి, మాధవానంద స్వామి వీరందరూ వచ్చి వెంకయ్య స్వామికి నమస్కరిస్తుంటే చూసిన జనం తమ స్వామి గొప్పదనాన్ని వేనోళ్ల కొనియాడారు. అందులో చిదానంద స్వామితో త్వరలో సముద్రం దాటుతావు అన్నారు వెంకయ్య స్వామి. కొద్ది రోజుల్లో ఆ చిదానంద స్వామిని అమెరికాకు రమ్మని కబురందింది. ఈ విధంగా నెల్లూరు జిల్లాను పవిత్రం చేసిన ఎందరో యోగుల్లో వెంకయ్య స్వామి ఒకరు. వీరు ఆగస్టు 24, 1982లో దేహత్యాగం చేశారు. సమాధి తర్వాత కూడా భక్తులను 1000 కళతో ఆదుకుంటున్నారు. 1986లో సాయి భక్తులైన ఒకరింటికి స్వామి వెళ్లి ఆకలి తీరిందని అన్నారు వెంకయ్య స్వామి. ఇదంతా వారు దేహత్యాగం చేసిన తర్వాత జరిగింది.
కొన్ని దినాల తరువాత ఆ భక్తులకు వెంకయ్య స్వామి ఫోటో దొరికితే అప్పుడు వారికి తెలిసింది ఆయన వెంకయ్య స్వామి అని. తన ఇంటికి వచ్చింది స్వామి అని, వెంకయ్య స్వామి షిరిడి సాయి ఒకటేనని అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని వారంతా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యశ్రీ ఉండవల్లి గారు మరో అనుభవాన్ని కూడా తెలియజేశారు. సహజంగా గురువులకు ఆలవాలమైన నెల్లూరు జిల్లాలోనే రామదూత స్వామి ఉండటం విశేషం. స్వామి కూడా ఏం చెప్పినా నయమవుతుంది, నే చూసుకుంటా అని వారు అన్నట్లయితే ఆ వ్యాధి నయమైనట్లేనని తెలుస్తోంది. ఎన్నో మందులకు నయం కానివన్నీ కేవలం ఒక్క మాటతో నయమవ్వడం చూస్తూనే ఉన్నాం. రామదూత స్వామి ఒకసారి కాగితంపై రాసిన అక్షరాలు రాజ్యశ్రీ గారికి అర్థం కాలేదట. అప్పుడు రామదూత స్వామి గారు, ఆ కాగితాన్ని నీ శరీరానికి తగిలేటట్టు పెట్టుకుని పడుకో, నీ కాళ్ళ నొప్పులు పోతాయి అన్నారట. ఆ విధంగానే 40 రోజుల్లోనే రాజ్యశ్రీ గారు నిత్యకృత్యం పనులు చేసుకోగలుగుతున్నారని చెప్పేసేసి తెలియజేశారు. మాటే మంత్రం అనడానికి ఇది ప్రత్యక్ష సత్యం అని వారు పేర్కొన్నారు. బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి చరిత్ర 2016 సంవత్సరం జనవరి నెల వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.